వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఎడపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి, OSD అమ్మమ్మ, కర్నె నాగమ్మ, దినకర్మ హాజరై నివాళులర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆన్లైన్ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతం. సమ్మెలో పాల్గొన్న నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, మెడికల్ షాపుల యజమానులు. దేశంలో చేపట్టే జనగణన ప్రక్రియలో కులగణన కూడా నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఆర్ఐల సంక్షేమం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కృషి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నేతృత్వంలో 45వ వార్షికోత్సవ వేడుకలు. ఘనంగా రవిశంకర్ జన్మదిన వేడుకలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తు. జూన్ 2 తర్వాత పెరిగిన ధరలను అమలులోకి తేవాలని ప్రభుత్వం యోచన. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ముప్కాల్ మండల కాంగ్రెస్ నాయకులు. మోపాల్, దర్పల్లి మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం. నేల కొరిగిన ఇండ్లు, విద్యుత్ స్తంభాలు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి 2026 సీజన్కు తుది దశకు చేరిన ధాన్యం సేకరణ. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి పెరిగిన వడదెబ్బ కేసులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్. తీవ్రమైన వడగాళ్లు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ORS ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేశంలో చేపట్టే జనగణన ప్రక్రియలోనే కులగణన కూడా నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తోందని బుధవారం పేర్కొన్నారు. దేశంలోని సామాజిక ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందని గుర్తు చేశారు. సామాజిక న్యాయ సాధనకు కులగణన కీలకమని భావించి అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని వివరించారు. వెనకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కులగణన సర్వే అత్యంత విజయవంతమైందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సంక్షేమ ఫలాల సరైన పంపిణీకి ఈ వివరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనుసరించిన సర్వే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా సమగ్ర కులగణను తక్షణమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎడపల్లిలో కీర్తిశేషులు కర్నె నాగమ్మ పెద్దకర్మ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ రావులు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా పనిచేస్తున్న బోధన్ పట్టణానికి చెందిన రుద్ర ఉదయసింహ కుటుంబాన్ని బుధవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఉదయసింహ అమ్మమ్మ కర్ణె నాగమ్మ ఇటీవల మృతి చెందారు. దినకర్మను ఎడపల్లిలో నిర్వహించారు. ఆగమ చిత్రపటానికి పువ్వులు చల్లి నివాళులర్పించారు. ఉదయసింహ కుటుంబాన్ని పరామర్శించి మనో నిబ్బరంతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, చేనేత సహకార సంఘం చైర్మన్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నాయకులు పిల్లా రామ్మోహన్, లింగం మల్కారెడ్డి, కామప్ప, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసేవారని పార్టీ గుర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ముప్కాల్ మండలం కాంగ్రెస్ నాయకులు కలిశారు. శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసేవారిని పార్టీ హైకమాండ్ గుర్తిస్తుందని చెప్పారు. వచ్చే సహకార సంఘాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. చెరువుల్లో నుండి పంట పొలాలకు మట్టిని తరలించి పంట పొలాల్లో భూసారాన్ని పెంచుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. వీడీసీ వారు రవాణా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, రైతుల నుండి ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ముప్కాల్, మెండోరా మండల కాంగ్రెస్ నాయకులు సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎన్ఆర్ఐ విధి విధానాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ పర్యటన కీలకంగా మారనుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 20, 21 తేదీల్లో 2 రోజుల పాటు సాగనున్న పర్యటనలో భాగంగా మొదటి రోజు అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లిలో గల ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేమూరి విజయ్ కుమార్, ఓ కృష్ణమోహన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐ సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న విధి విధానాలను మంత్రి సదరు సీఈఓ కూలంకషంగా వివరించారు. ఎన్ఆర్ఐల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే విధి విధానాల రూపకల్పనలో ఏపీ ప్రభుత్వం తమ మంత్రిత్వ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. త్వరలోనే ఏపీ ఎన్ఆర్టీ టవర్ నిర్మాణ దశలో ఉందని, త్వరలోనే పూర్తి చేసుకుంటుందన్నారు. దాని ద్వారా దాదాపు 5 నుండి 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ కొత్త పాలసీని రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వివిధ రాష్ట్రాల పర్యటనలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎన్ఆర్ఐ సంక్షేమానికి విధి విధానాల రూపకల్పనకు ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులు వేమూరి రవికుమార్, సిఇఓ డాక్టర్ కృష్ణమోహన్, తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావులతో పాటు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సహకారం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ, తర్వాత వాళ్ళకి అవసరం ఉండే ఇప్పుడు మహిళా శక్తి కింద లోన్స్ ఇప్పించి అంతా అంటే టోటల్ కాంప్రహెన్స్ వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా మనం కాపాడాలి. వాళ్ళకి బేసిక్ పోయేది లైవ్లీహుడ్ కొరకే. అయితే ఇప్పుడు ఈ అన్ని యాంగిల్లో వర్కౌట్ చేసి మనం ఒక రిపోర్ట్ ఇచ్చి ఒక పాలసీ తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ఉద్దేశము. అఫ్కోర్స్ హియర్ యూఆర్ వర్కింగ్ విత్ బ్రాడర్ ఎజెండా లైక్ మొత్తం అందరు కూడా ఈవెన్ ఎన్ఆర్ఐస్ అంటే అమెరికన్ ఎన్ఆర్ఐస్ అండ్ ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ నేతృత్వంలో బెంగళూరులో కొనసాగుతున్న 45వ వార్షికోత్సవ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ధ్యానం, యోగా, సత్సంగ్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 10,000కు పైగా కేంద్రాలను నడిపిస్తూ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న సంస్థ అని కొనియాడారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనే ఆశ్రమాలను నెలకొల్పడమే కాకుండా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకల్లో పాల్గొని ధ్యాన మందిరాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ ధ్యాన మందిరంలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ భరోసానిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నివాసంలో మెండోరా మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా సుదర్శన్ రెడ్డిని కలిశారు. డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని తాహిర్ బిన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి 2026 సీజన్కు సంబంధించిన వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మరో వారం రోజుల్లోపు ధాన్యం సేకరణను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ప్రభుత్వం తరపున ధాన్యం సేకరణ కోసం ఐకేపీ, పిఎస్ఎస్ మెప్మా ఆధ్వర్యంలో ఈసారి జిల్లాలో మొత్తం 739 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, సుమారు 15,000 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా రైతుల ఖాతాల్లో 1,320 కోట్ల బిల్లులు జమ అయినట్లు వివరించారు. ధాన్యం సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే 430 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 40,000 నుంచి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, మరో వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు పూర్తవుతాయని పేర్కొన్నారు. అక్రమ ఫార్మసిస్టుల దందా, పెద్ద ఫార్మా కంపెనీల అన్యాయ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫార్మాస్యూటికల్ బంద్కు నందిపేట మండల క్షేత్రంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మసిస్టులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నందిపేట మండల వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిపేట మండల ఫార్మసిస్ట్ అధ్యక్షులు సయ్యద్ మొహమ్మద్ ఘాటుగా స్పందిస్తూ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుగోలు చేయడం వల్ల ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, నిద్రమాత్రలు వంటి మందులు నియంత్రణ లేకుండా అందుబాటులోకి రావడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆన్లైన్ ఫార్మసీల పేరుతో చిన్న మెడికల్ వ్యాపారస్తులను పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్న చిన్న మెడికల్ షాపులను బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. మందులు సాధారణ వస్తువులు కావని, అవి ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంటాయని, సరైన ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందుల విక్రయం జరగడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. అక్రమ ఫార్మసీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు చిన్న కెమిస్టుల జీవనోపాధిని కాపాడాలని, ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నందిపేట మండల ఫార్మసిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్, సెక్రటరీ భూమేష్, ఈసీ మెంబర్లు ప్రేమ్ కుమార్, రవికాంత్, వెల్మెల్ మహమూద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ కేసులు పెరిగాయని సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత బాగా పెరగడంతో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వడదెబ్బ కేసులు పెరిగాయని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ తెలిపారు. నెల రోజులుగా ఇప్పటి వరకు 114 వడదెబ్బ కేసులు నమోదయ్యాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుందని, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రత వల్ల ద్రవ పదార్థాలు అధికంగా తాగాలని సూచించారు. ఎండదెబ్బ తగిలిన వారు చల్లని గుడ్డను తలకు ధరించాలని సూచించారు. ఆన్లైన్ ఫార్మసీల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,400 వరకు ఉన్న మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కేవలం నిజామాబాద్ టౌన్ పరిధిలోనే దాదాపు 700 ఔషధ దుకాణాలు బంద్లో పాల్గొనడంతో వ్యాపారాలన్నీ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా ఫార్మసీల నిర్వహణలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, కార్పొరేట్ ఫార్మసీల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆన్లైన్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక చిన్న, మధ్య తరహా మెడికల్ షాపుల మనుగడ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ప్రిస్క్రిప్షన్లతో ఆన్లైన్లో మందులు విక్రయించడం వల్ల యువత ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరించారు. కరోనా సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం తెచ్చిన తాత్కాలిక జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వందలాది మెడికల్ షాపులు బంద్ కావడంతో ఉదయం వేళల్లో రోగులు, వారి బంధువులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా డ్రగ్ కంట్రోల్ విభాగం ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ స్టోర్లు అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు ఉంటూ వారికి వచ్చినటువంటి పేషెంట్లకి ప్రిస్క్రిప్షన్ మీద అవగాహన ఇస్తూ మందులను ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులను కూడా వాళ్ళు కౌన్సిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మందులను కూడా 2 to 8 డిగ్రీస్లో మెయింటైన్ చేస్తూ 22 డిగ్రీస్లో మెయింటైన్ చేస్తున్నటువంటి మెడికల్ షాపులని కాదని గవర్నమెంట్ జిఎస్ఆర్ కోవిడ్లో ఇచ్చినటువంటి ఉపసంహరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆన్లైన్ ఫార్మసీలో ఎటువంటి ఫార్మసిస్టులు లేరు, దొంగ ప్రిస్క్రిప్షన్లతో. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బ్యాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మద్యం ప్రియుల జేబులకు భారీ చిల్లు పడనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం తర్వాత ఈ పెరిగిన ధరలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం రాష్ట్రంలో విక్రయించే అన్ని రకాల మద్యం బ్రాండ్లపై కనీసం 10% నుండి 15% మేర ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల సాధారణ మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. పెరిగిన ధరల ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్థిక అబ్కారీ శాఖలు భావిస్తున్నాయి. మద్యం ధరల మార్పులు, ఆదాయ వనరుల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి తన కీలక ప్రతిపాదనలను అందజేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లోని ధరలను బట్టి తెలంగాణలో మద్యం రేట్లను ఏకంగా 25% నుండి 30% వరకు పెంచవచ్చని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. త్రిసభ్య కమిటీ 25%, 30% పెంపును ప్రతిపాదించినప్పటికీ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మాత్రం 10 నుండి 15% మధ్యలోనే ధరల పెంపును పరిమితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 2వ తేదీలోపు ఈ ఫైలుపై ముఖ్యమంత్రి తుది ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు గనక ఖరారైతే రాష్ట్రంలో బీర్లు, ఐఎంఎల్ లిక్కర్ ధర సామాన్యుడికి మరింత భారం కానున్నాయి. మోపాల్ మండలంలోని మంచిప్ప, బైరపూర్తో పాటు దర్పల్లి మండలంలోని రేకులపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మోపాల్, దర్పల్లిలోని గ్రామాల్లో ఇండ్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకులపల్లిలో ఎరువు రవికి చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి పక్కనే పడిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజేందర్ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. మంచిప్ప, బైరాపూర్ గ్రామాల్లో దాదాపు 15 ఇండ్లు కూలిపోగా రేకులు ఎగిరిపోయాయి. సుమారు 50కి పైగా స్తంభాలు నేల కూలాయి. 11 kV తీగలు పడిపోవడంతో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు. ఈదురుగాలులకు రేకులు లేచిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రభుత్వ భవనాలు, బంధువులు ఇండ్లలో సర్పంచ్లు కేతావత్ శాంత, వసంత, తూర్పు రాజమని అధికారులు పునరావాసం కల్పించారు. అక్కడికక్కడ కళ్ళల్లోని ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జంగపల్లి గ్రామంలోని శాకంబరి రైస్ మిల్లును సందర్శించి ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. పరిశీలన సందర్భంగా పీపీసీల వద్ద పెండెన్సీ తగ్గించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత పీక్ వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వాహనాల క్లియరెన్స్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్ నుండి సుమారు 85% బాయిల్డ్ రైస్ అలొకేషన్ ముందుగానే అందినందుకు మిల్లర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడం మరియు వాహనాల క్లియరెన్స్ను వేగవంతం చేయడంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి డిఎం, సివిల్ సప్లైస్ తహసీల్దార్, డిటిసిఎస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం హన్మాజీపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. హన్మాజీపేట సొసైటీ సిబ్బంది మొక్కజొన్న తూకంలో క్వింటాల్కు 3 నుండి 4 కిలోలు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఫోన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సొసైటీకి చెందిన కాంటాకు, ప్రైవేట్ కాంటాకు కిలోన్నర నుండి 2 కిలోల వ్యత్యాసం కనిపించిందని, కిలోన్నర నుండి 2 కిలోలు ఎక్కువ జోకినట్లు ప్రాథమికంగా తేలిందని, తూకం తనిఖీ అధికారులను పిలిచి నిర్ధారణ చేసి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింపచేశారు. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు గ్రామ పంచాయతీ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ డీపీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేసే కార్మికులకు వేతనాలు అందక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్స్కు 2-3 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, గత 2 రోజుల క్రితం కొన్ని గ్రామాలకు 1 నెల జీతం మాత్రమే చెల్లించారని, ఎక్కువ గ్రామాల్లో 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారని, వివిధ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ నుంచి విడుదలలో చేసిన డబ్బులు ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ జీతాల కోసం వాడుకోవద్దని రాష్ట్ర గ్రామ పంచాయతీ రాజ్ కమిషన్ 15 ఫైనాన్స్ నుండి వర్కర్స్కు జీతాలు చెల్లించవద్దని సర్క్యులర్ వచ్చిందని, అందుకే ఇవ్వట్లేదని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీడీఓలు అంటున్నారని, పై ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నామని మాకు తెలియజేస్తున్నారన్నారు.
లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సిఐటియు, టీఎంఎస్ఆర్యు నాయకులు గెజెట్ పత్రాలు దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 4 లేబర్ కోడ్లను అమలు జరపడానికి నిర్ణయించి గెజెట్ను విడుదల చేయడంతో సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ టీఎంఎస్ఆర్యు కార్మికులు జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి లేబర్ కోడ్లకు సంబంధించిన గెజెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు లేబర్ కార్డులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, యజమానులకు మరింత లాభాలను పెంచడానికి కార్మిక హక్కులను పణంగా పెట్టి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను అమలు జరపాలని, లేని ఎడల రాబోయే కాలంలో అన్ని రంగాల కార్మికుల, ఉద్యోగులతోటి ఐక్య పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని, దానికి తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గంగామోహన్, నాయకులు సంపత్ మరియు శేషు, లక్ష్మీకాంత్, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి టీయూసీఐ నాయకులు కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం టీయూసీఐ ఆధ్వర్యంలో నగరంలోని నెహ్రూ పార్క్ కార్మికుల అడ్డా వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్న కార్మికులకు సంక్షేమ పథకాలు సమగ్రంగా అందడం లేదన్నారు. ఇన్సూరెన్స్ రెన్యువల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదన్నారు. నిర్మాణ రంగ కార్మికులు సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. పెళ్లి సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చే 30,000 ఆర్థిక సహాయాన్ని 1,00,000 రూపాయలకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా నాయకులు బీలింగం, భవన నిర్మాణ కార్మికులు సంతోష్, కరణ్, మహేష్, రవి, సాయన్న, గంగాధర్, సల్మాన్, ఫయాజ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ ఆంజనేయ గుట్టపైన అక్రమ నిర్మాణాలను తొలగించాలని సర్పంచ్, గ్రామ పెద్దలు ఆపాలని గ్రామస్తులు కోరారు. బాల్కొండ మండల కేంద్రంలో గుట్టమీది ఆంజనేయ ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను ఆపాలని బాల్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ, పాలక మండలి వారికి ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు వినతి పత్రం సమర్పించారు. 1382 సర్వే నంబర్ గల భూమిలో నిర్మాణం కోసం ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి అక్రమ నిర్మాణం చేయుటకు సయ్యద్ రియాజ్, రవికిరణ్ గౌడ్లు పూనుకున్నారు. ఈ ఇరువురి అక్రమ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని, తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు నిర్మాణం జరగకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం గుట్టమీది హనుమాన్ కమిటీ వెడిసి సభ్యులు గుండత్రి నడిపి పోషెట్టి, కుమరి గంగాధర్, గడ్డం చికెన్ సెంటర్ రవి, గోపు గంగాధర్, కడతల్ పెద్ద రాజేశ్వర్ మరియు గ్రామ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా అనిల్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నారు. వేల్పూర్ మండలంలోని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా రంగు అనిల్ గౌడ్ను అధిష్టానం నియమించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేల్పూర్ మండల కేంద్రం వరకు ఘనంగా స్వాగతం పలుకుతూ కారు ర్యాలీగా వచ్చి మొదటిగా దేశ నాయకులు అంబేద్కర్, తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, నూతనంగా నియమితులైన వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్ను పూలమాల, శాలువాలతో సన్మానించి స్వీట్లను పంపిణీ చేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. చందూరు మండల కేంద్రంలో చందూరు గ్రామ శివార్లోని సోమవారం రాత్రి 10:40 మహాలక్ష్మమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి 3 మాసాల పుస్తలు, 3 తులాల వెండి మట్టలు, హుండీలోని నగదును దొంగిలించారు. అదేవిధంగా పెద్దమతల్లి దేవాలయంలో కూడా హుండీ, నగదు చోరీ జరిగినట్లు తెలిసింది. ఘటనపై నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అరికల సాయిరెడ్డి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారిని ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర కిసాన్ మోర్చా బీజేపీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య కలిసి స్వాగతం పలికారు. రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలుసుకున్న జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శాల్వాతో సత్కరించి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు నూతన హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా డేటాబేస్ను ప్రభుత్వానికి పంపించే బాధ్యతను ట్రెజరీ అధికారులు చేపట్టాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంఘం నాయకులు జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,600 రూపాయలు పలుకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,600 రూపాయలు పలుకుతుంది. అలాగే కేజీ వెండి ధర 2,68,000 రూపాయలు పలుకగా తులం వెండి ధర 2,680 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఎడపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి, ఓఎస్డీ అమ్మమ్మ, కర్నె నాగమ్మ, దినకర్మ హాజరై నివాళులర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆన్లైన్ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతం. సమ్మెలో పాల్గొన్న నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, మెడికల్ షాపుల యజమానులు. దేశంలో చేపట్టే జనగణన ప్రక్రియలో కులగణన కూడా నిర్వహించారంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఆర్ఐల సంక్షేమం, 2 తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కృషి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నేతృత్వంలో 45వ వార్షికోత్సవ వేడుకలు. ఘనంగా రవిశంకర్ జన్మదిన వేడుకలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తు. జూన్ 2 తర్వాత పెరిగిన ధరలను అమలులోకి తేవాలని ప్రభుత్వం యోచన. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ముక్కాల్ మండల కాంగ్రెస్ నాయకులు. మోపాల్ దర్పల్లి మండలాల్లో ఈదురు గాలుల బీభత్సం. నేల కొరిగిన ఇండ్లు, విద్యుత్ స్తంభాలు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి 2026 సీజన్కు తుది దశకు చేరిన ధాన్యం సేకరణ. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి పెరిగిన వడదెబ్బ కేసులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.